సాధారణంగా ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కదా! ఎందుకు? ఎందువల్ల అంటే ఇక్కడ ఏకాదశికి, ద్వాదశికి విష్ణుమూర్తి ప్రతినిధి. ఏకాదశికి యముడు ప్రతినిధి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున, ఏకాదశి రోజు పూజ చేసుకోవాలి, అలాగే ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని అర్చించుకొని ద్వాదశి రోజు పారణ చేసినట్లయితే, అంటే ఆహారాన్ని భుజించినట్లయితే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. కాబట్టి ఆ తిథికి ఆయన అధిపతి, కాబట్టి ఆయన తన భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు ఏ కష్టాలు రాకుండా. ఇది ఒక కారణం అవుతూ ఉండగా, ఇంకొక కారణం ఏమిటంటే ఏకాదశి తిథికి ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకతకి ఏమిటి సంబంధం అంటే, ఇది ధనుర్మాసంలో వస్తుంది ఏకాదశి. ధనుర్మాసం అనగానే మనకి గోదాదేవి తాను రచించి పాడినటువంటి 30 పాసురాలు మనకి గుర్తొస్తాయి. వైష్ణవ సంప్రదాయంలోని వాళ్ళందరూ కూడా, అంటే వైష్ణవత్వాన్ని స్వీకరించిన వారైనా, లేదా విష్ణుమూర్తిని పూజించిన వాళ్ళైనా, లేదా విష్ణు అంటే ఇష్టం ఉన్నటువంటి భక్తులైనా, వీళ్ళు ఎవరైనా కూడా ఈ ఏకాదశిన ఉపవాసం ఉంటారు, ఈ గోదాదేవిని స్మరించుకుంటారు. శ్రీరంగనాథుడితో గోదాదేవికి పరిణయం అవుతుంది ఈ నెల ఆఖరికి అనమాట. ఈ ధనుర్మాసం నెల ఆఖరి రోజు మకర సంక్రమణం రోజున ఆ గోదా పరిణయం జరుగుతుంది. రవి మకర రాశిలోకి వెళ్ళినటువంటి రోజు. ఆ రోజున గోదాదేవితో శ్రీరంగనాథుడి కళ్యాణం జరుగుతుంది. ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి రవి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశ రోజు దగ్గర నుంచి, ధను సంక్రమణం దగ్గర నుంచి మళ్ళీ మకర సంక్రమణం నెల రోజులు కూడా దాన్ని ధనుర్మాసం అని పిలుస్తాం. ధనస్సు రాశిలోకి వెళ్ళాడు కదా రవి, ఆ ధనుర్మాసం అని పిలుస్తాం. ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఏకాదశి అతి ముఖ్యమైనది. ఈ ధనుర్మాసం అంతా విష్ణుమూర్తికి ప్రీతి అయిన రోజులు కాబట్టి ఈ ఏకాదశి కూడా అత్యంత ప్రీతికరం. మామూలు ఏకాదశికి తిథి ఇక్కడ యముడు, ద్వాదశికి విష్ణుమూర్తి. ఈ నెల రోజులు, ధనుర్మాసం నెల రోజులు తిరుప్పవై జరుగుతుంది. వైష్ణవ సంప్రదాయంలో ఏర్పడినటువంటి గుడులన్నీ కూడా, అంటే ఆలయాలన్నీ కూడా ఈ వైష్ణవ పాసురాలని, మన గోదా పాసురాలని ఈ వైష్ణవ ఆలయాలలో వేస్తారు. కాబట్టి అలంకారం బాగా చేస్తారు. విష్ణుమూర్తికి అలంకార ప్రియుడైన, అలంకారం బాగా చేస్తారు, కళ్యాణం చేస్తారు ఈ నెలాఖరికి. ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఈ ఏకాదశి కూడా అత్యంత